తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. పాకిస్తాన్ దేశ పరిస్థితి ఘోరంగా మారింది. అంతర్యుద్ధంతో అట్టుడుకుతోంది. ఒకవైపు పాక్ పనిపట్టిన బలూచిస్తాన్ సొంత దేశంగా ప్రకటించుకుంటే, మరోవైపు సింధ్ రాష్ట్రం రోజురోజుకు నివురుగప్పిన నిప్పులా మారుతోంది. నీటి కోసం యుద్ధం చేస్తున్న సింధ్ రాష్ట్రంలో తాజాగా మరో ఆందోళన పురుడు పోసుకుంది. ఏకంగా ఆందోళనకారులు సింధ్ ప్రాంత హోంమంత్రి ఇంటికే నిప్పు పెట్టారు. సింధు రాష్ట్రంలోని మోర్ సిటీలో కొత్త కాలువల అభివృద్ధిని వ్యతిరేకిస్తూ ప్రజలు నిరసనకు దిగారు. శాంతియుతంగా ఆందోళనలు చేస్తున్న వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. పోలీసుల చర్యలతో రెచ్చిపోయిన ఆందోళనలు ఏకంగా సింధు ప్రాంత హోంమంత్రి హసన్ ఇంటిపై దాడి చేసి నిప్పు పెట్టే స్థాయికి వెళ్ళాయి. రోడ్లపై వాహనాల్ని ధ్వంసం చేశారు. కార్లు, లారీలు, ట్రక్కులను కాల్చి బూడిద చేశారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పులో ఓ నిరసనకారుడు చనిపోగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో సమీపంలోని అన్ని దుకాణాలు మరియు మార్కెట్లను మూసివేశారు. రోడ్లను బ్లాక్ చేశారు. జనాలు గుమిగూడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. జిల్లా అంతటా భద్రతను పెంచారు. జరిగిన దాడిపై మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుత నిరసన ముసుగులో కొందరు గందరగోళం సృష్టించారని మండిపడ్డారు. వారందరిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటికే భారత్ సింధు నది నీళ్లు ఆపడంతో సింధు రాష్ట్ర ప్రజల ఉద్యమం తీవ్రమైంది. వేలాది మందిగా రోడ్డెక్కి నిరసనలు తెలుపుతున్నారు. తమకు నీటి వాటాను పెంచాలంటూ గత కొన్ని రోజుల నుంచి ఆందోళనలు చేస్తున్నారు. ఇదే సమయంలో ప్రత్యేక దేశం డిమాండ్లు కూడా తెరపైకొస్తున్నాయి. ఓవైపు భారత్తో యుద్ధ భయం, మరోవైపు బలూచిస్తాన్ వేర్పాటువాదుల దాడులు, ఈ రెండు చాలవు అన్నట్లు ఇంకోవైపు దేశ ప్రజల తిరుగుబాటు, ఇలా అన్ని సమస్యలు పాకిస్తాన్ ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఆ దేశానికి ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం అక్కడి ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలే. సామాన్య ప్రజల కోసం, దేశ భవిష్యత్తు కోసం ఏనాడు పట్టించుకోకుండా కేవలం ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ దేశానికి తిండి లేకుండా చేస్తుంది అక్కడ ప్రభుత్వం. ఇవి కేవలం ట్రైలర్ మాత్రమే. రానున్న రోజుల్లో పాక్ పరిస్థితి మరింత దారుణంగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.